హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక దుర్గాదేవి నిమజ్జనంలో ఘోర ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ చెరువులో పడింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మృతుల్లో 7 బాలికలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, స్పందన ప్రాంతంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిమజ్జనం సందర్భంగా విగ్రహాలు, భక్తులను తీసుకెళ్తున్న ట్రాక్టరు ట్రాలీ చెరువులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో దాదాపు 30 మంది ఉన్నారని, వారంతా నదిలో పడిపోయారని చెబుతున్నారు. ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిపోవడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు వారి కోసం నదిలో వెతుకులాట మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇక ఈ ఘటనలో 11 మంది మరణించారని ఖండ్వా జిల్లా మెజిస్ట్రేట్ రేషన్ గుప్తా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. చెరువులో నుంచి 11 మంది మృతదేహాలను వెలికి తీశారని చెప్పారు. ఇక చెరువు లోతు గురించి అక్కడి గ్రామస్తులు వారిని హెచ్చరించారని, కానీ అతి ఉత్సాహంతో వారు ట్రాక్టర్ ట్రాలీని మరింత ముందుకు తీసుకెళ్లడంతో అది బోల్తా పడి మునిగిపోయిందని చెప్పారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అలాగనే హోంగార్డులు స్థానిక ఈతగాళ్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలిపారు.